వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఐపీఎల్లో సండే డబుల్ హెడర్ అండ్ మొదటి మ్యాచ్ సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతున్నారు లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళిద్దరిది కూడా మెల్లమెల్లగా బాగా కుదురుకుంటున్న ఒక చిన్న పోటీ అని చెప్పుకోవాలి. అందరికీ ఇంకా ట్రెంట్ బోల్ట్, కేఎల్ రాహుల్ని క్లీన్ బౌల్ చేసిన సందర్భం ఇంకా గుర్తుండి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వాట్ హాజ్ హ్యాపెండ్, ఇద్దరు టీంల మధ్య కాంపిటీషన్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చిన్న ఐడియా. దానికి తగ్గట్టుగానే ఈ యొక్క మ్యాచ్ కూడా కనిపిస్తుందని చెప్పేసి ఆశిద్దాం. సో దేర్ యు గో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇరు జట్లకి మీరు చూసుకుంటే కనుక దే హ్యావ్ దేర్ ప్లసెస్, దే హ్యావ్ దేర్ మైనసెస్. లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వచ్చేస్తే కనుక మంచి జట్టు ఉన్న వాళ్ళకి దే లవ్ టు ఫిగర్ అవుట్ ఎట్లా వాళ్ళ కాంపోజిషన్ అనేది సరిగ్గా తీసుకొని రావాలి. బికాస్ కేఎల్ రాహుల్ ఈస్ బ్యాటింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు అంటే కనుక మీరు పైకి కిందకి ఎవరిని చేయాలి? డూ యూ వాంట్ టు స్టార్ట్ విత్ దేవదత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, లేదంటే క్వింటన్ డికాక్ ఫామ్లో లేదు కైల్ మేయర్స్తో స్టార్ట్ చేద్దామా? ఎలాగో కేఎల్ రాహుల్ కీపింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. క్వింటన్ డికాక్ చేసి మళ్ళీ అతను ఇంపాక్ట్ చేయడం కైల్ మేయర్స్ అయితే 2 ఓవర్లు కూడా ఇస్తాడు, బాగుంటుంది అని అనుకుంటారా? లేదంటే కాదు, మనకి మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్ ఎలాగో కావాలి, ఆ తర్వాత మనకు ఒక బౌలర్ కూడా కావాలి కింద అనుకుంటే కనుక ఆ ఆలోచనలో ఉంటారా? లేదంటే వెనకాల కింద బౌలర్ అక్కర్లేదు, ఇండియన్ అటాక్తో వెళ్ళిపోదాం, కైల్ మేయర్స్, క్వింటన్ డికాక్తో వెళ్ళి ఇంకొంచెం రాహుల్కి ఆ పుష్ అనేది ఇద్దాం మిడిల్ ఆర్డర్లోనే ఆలోచిస్తారనే డెసిషన్స్ వీళ్ళు తీసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు దర్ ఫైనల్ 4 ఆర్ 4-4. ఇండియన్ బౌలింగ్ లైనప్ గురించి మనం మాట్లాడితే కనుక ఒకటి, దే హెవ్ గాట్ బిష్నాయ్, ఫెంటాస్టిక్ ఫైన్. అండ్ ఆ తర్వాత దే మైట్ ఈవెన్ ప్లే అమిత్ మిశ్రా. ఎందుకంటే ఇది సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అయినా మధ్యాహ్నం పూట మ్యాచ్ అవుతుంది కాబట్టి కాస్త స్లో డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం గ్రిప్పింగ్ సర్ఫేస్ ఉన్నా కూడా విల్ బి ఎ వెరీ గుడ్ బౌలర్. కృణాల్ పాండ్యా కూడా అక్కడ బాగా బౌలింగ్ చేయగలడు. సో ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోసిన్ ఖాన్ కనుక ఫిట్గా ఉన్నాడు. అతను ఒక డివాస్టేటింగ్ ఇంజరీ అయింది, ఆ తర్వాత చాలా నాళ్ళు తన క్రికెట్కి దూరంగా ఉన్నాడు. తన రికవరీ కూడా ఎక్కడ తను రష్ చేయకుండా ఉన్నాడు. ఆల్దో తనకి కాల్స్ వచ్చి ఆడు అని చెప్పిన హీ వాంటెడ్ టు బి ఫుల్లీ ఫిట్. అండ్ అతను అవైలబిలిటీలో ఉండడం అనేది వాళ్ళకి బాగా బలం చేకూర్చే అంశం. సో ఇఫ్ ఈస్ ఫైన్, ఫిట్, హెల్దీ, బాగా బౌలింగ్ చేస్తున్నాడు అంటే కనుక యూ హ్యావ్ హిమ్. అండ్ దాని తర్వాత ఎవరున్నారు? యుధ్వీర్ చరక్ కూడా మంచి బౌలర్, కాదనట్లేదు అందులో. బట్ అతన్ని వాడతారా, లేదంటే కనుక నవీన్ ఉలక్తో వెళ్తారా అనేది ఇంకొక కాల్. ఎందుకంటే నవీన్ ఉలక్, యుధ్వీర్ చరక్, మార్కస్ స్టాయినిస్ 3 పైస్ బౌలర్లు ఉండగా మార్కస్ స్టాయినిస్ 2 ఓవర్లు వేస్తాడేమో. ఆ తర్వాత మీకు అక్కడి నుంచి అటు కృణాల్ పాండ్యా కానీ, ఇటు బిష్నాయ్ కానీ, ఇంకొక స్పిన్నర్, 3 స్పిన్నర్లతో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటే, వాట్ దే వుడ్ ఎక్స్పెక్ట్ ఇస్ అ డెత్ బౌలింగ్ అనేది పెద్ద ప్రాబ్లం కాకుండా ఉండాలి. దాని మీద నవీన్ ఉలక్ కానీ, మోసిన్ ఖాన్ కానీ కాస్త అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం. అండ్ దిస్ ఇస్ వేర్ దే మైట్ థింక్ నవీన్ కాకుండా మనకి ఎలాగో యుధ్వీర్ చరక్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు కదా, కైల్ మేయర్స్ని దించేద్దాం. కైల్ మేయర్స్ అండ్ అలాగే క్వింటన్ డికాక్ ఓపెన్ చేస్తారు. సో అక్కడ 1 డౌన్ దగ్గర యూ కెన్ ప్లే ఎవరైనా ఒక కృష్ణప్ప గౌతమ్ లాంటి వాళ్ళనో, లేదా ఆయుష్ బదుని లాంటి ఆయుష్ బదుని నెంబర్ 6లో నెంబర్ 7లో ఆడితే అక్కడ 1 డౌన్లో యూ కెన్ ఆల్వేస్ ప్లే అ ఫ్లోటర్. లాస్ట్ టైం కృణాల్ పాండ్యా కాస్త ముందు వచ్చి ఆడే ప్రయత్నాలు చేశాడు. బట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి దే కెన్ ఈవెన్ థింక్ ఆఫ్ హ్యావింగ్ ఎ దీపక్ కూడా దేర్ అట్ నెంబర్ 3. దాంతో మీకు ఏమవుతుందంటే కనుక 4లో రాహుల్, స్టాయినిస్ అండ్ ఆ తర్వాత పూరన్, లేదంటే స్టాయినిస్, రాహుల్, పూరన్ అండ్ దెన్ బదోని. ఇది ఒక మంచి లైనప్గా కనిపిస్తుంది వాళ్ళకి. సో దిస్ లుక్స్ ఎ వెరీ ఫార్మిడబుల్ లైనప్ లాగా ఉంటుంది. ఆ తర్వాత బిష్నాయ్ కెన్ ఆల్సో బ్యాట్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇలాంటి ఒక లైనప్ కృణాల్ పాండ్యా ఎట్లాగా ఉన్నాడు వాళ్ళకి. సో బదోని, కృణాల్ పాండ్యా, బిష్నాయ్ అక్కడ దాకా ఉంది వాళ్ళ లైనప్. అండ్ ఆ తర్వాత చరక్ అండ్ అలాగే మోసిన్తో ఆడుకుంటే కనుక మిస్టర్ మిషిబాయ్ కెన్ కన్ఫర్ ఎనీ. మన అక్కడ క్వింటన్ డికాక్ని సబ్స్టిట్యూట్ చేసుకొని వచ్చేయచ్చు. లేదు మాకు నవీన్ ఉలక్ కావాలి అంటే దేవదత్ పడిక్కల్ వస్తాడు పైన. నవీన్ ఉలక్ వచ్చాడంటే కనుక యుధ్వీర్ చరక్ పక్కకి వెళ్తాడు, దేవదత్ పడిక్కల్ పైకి వస్తాడు. సో దేవదత్ పడిక్కల్ పైకి వచ్చాడు అంటే కనుక దేవదత్ పడిక్కల్తో పాటు ఎవరు అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్. నో, వాళ్ళకున్న ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇఫ్ కేఎల్ రాహుల్ ఈస్ కీపింగ్, క్వింటన్ డికాక్ ఈజ్ మియర్లీ రెడ్యూస్డ్ వికెట్ కీపర్ ఆర్ అస్ బ్యాటర్. సారీ, అతను వేరే చోట ఫీల్డింగ్ గురించి ఆలోచన అప్పుడే పెట్టుకోరు. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ కైల్ మేయర్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఒక ఇది ఉంది. అండ్ క్వింటన్ డికాక్ రిటైర్ అయిపోయిన పెద్దగా రన్స్ కూడా రాలేదు. కైల్ మేయర్స్ చేత 1-2 ఓవర్లు వేస్తాడు. ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్ వేయించేయచ్చు అతని చేత. బ్యాటింగ్లో అతను ఉన్నట్టు ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ ఇవ్వగలడు, ఇవన్నీ ఉంటాయి. బట్ లక్నో సూపర్ జైంట్స్ స్టార్ట్ అయినప్పుడు ఎలాగైతే రాహుల్ అండ్ డికాక్ వాళ్ళిద్దరే హయ్యర్ రన్స్ కొట్టుకుంటూ వచ్చారు ఫస్ట్ సీజన్లో. ఆ తర్వాత కూడా ప్రిడామినెంట్గా ఓపెనర్స్ దగ్గర నుంచి రన్లు వచ్చాయి. ఆల్దో రాహుల్ వాళ్ళు కోల్పోయారు మిడ్ సీజన్లో లాస్ట్ ఇయర్. సో ఈ యొక్క యాంగిల్ని మారుస్తారా అనేది బిగ్ క్వశ్చన్. సో
సో జస్టిన్ లాంగర్ ఏం ఆలోచిస్తున్నాడు, ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాడు, ఎలా కనిపిస్తుంది, వాళ్ళ దగ్గర గౌతమ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇటువంటి సర్ఫేస్ మీద అతను ఆఫ్ స్పిన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే హీ విల్ ఆల్సో బీ దేర్. హుడ్డా ప్లేస్లో దే మైట్ ఈవెన్ స్టార్ట్ విత్ కృష్ణప్ప గౌతమ్. అదే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వైపు చూస్తే వాళ్ళకి బౌలింగ్కి సంబంధించిన చిన్న సమస్యలు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేస్ బౌలింగ్ని వాళ్ళు సరైన రీతిలో లాక్ చేసుకోవాల్సిన అవసరం. సో వాళ్ళ పేస్ బౌలింగ్ని వాళ్ళు లాక్ చేసుకోవాలంటే ఎవరు ఆ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళకి? విల్ దే గో విత్ సందీప్ శర్మ, విల్ దే గో విత్ కుల్దీప్ సేన్, లేదంటే కనుక ఆవేష్ ఖాన్ ఎలాగో ఉన్నాడు కదా అని చెప్పేసి ఆలోచిస్తారా? నల్కండి అనుకుంటే ఏవో ఆప్షన్స్ కనిపిస్తాయి వాళ్ళకి, పక్కన పెట్టండి. నల్కండి ఉన్నాడు కదా, ఏదో కొంచెం తప్పు పడినట్టుంది, పక్కన పెట్టండి దాన్ని. బట్ అదర్వైజ్ కుల్దీప్ సేన్తో వెళ్ళాలా వాళ్ళు, లేదంటే కనుక సందీప్ శర్మతో వెళ్ళాలా, సందీప్ శర్మ ఆవేష్ ఖాన్ ట్రెంట్ బోల్టా, కుల్దీప్ సేన్ ఆవేష్ ఖాన్ ట్రెంట్ బోల్టా, ఇలాంటి ఆలోచన కనిపిస్తుంది. అసలు ట్రెంట్ బోల్ట్నే కంటిన్యూ చేయాలా లేదా నంద్రే బర్గర్ని తెచ్చుకోవాలా, ఆ ఒక ఆలోచన కనిపిస్తుంది. నవదీప్ సైని అలాగ ఉన్నాడు కదా వాళ్ళకి, నవదీప్ సైని ఆడించాలా, అతను ఎంత ఫిట్గా ఉన్నాడు, అసలు ఐపీఎల్ మ్యాచ్ ఎంతసేపు అయింది, ఈ ఆలోచనలు కనిపిస్తాయి. అండ్ ఆ మ్యాచ్అప్ ఆఫ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ట్రెంట్ బోల్ట్, ఆ మ్యాచ్అప్ కూడా పెద్దగా కనిపించట్లేదు, ఎందుకంటే కేఎల్ రాహుల్ మైట్ నాట్ ఈవెన్ ఓపెన్. సో ఇక్కడ దే హ్యావ్ టు గెట్ దర్ ఫాస్ట్ బౌలింగ్ రిసోర్సెస్ రైట్. ఇప్పుడు ఆవేష్ ఖాన్ని అదే లక్నో నుంచి ఎత్తుకొచ్చారు, దేవదత్ పడికల్ని ఇదే టీంలోంచి అటు పంపించారు. సో ఇప్పుడు ఆవేష్ ఖాన్కు ఉన్న ఫామ్లో, ఆవేష్ ఖాన్కు ఉన్న రిథంలో హీ విల్ కమ్ ఇన్ టు ది బౌలింగ్ అటాక్. అతను బ్యాటింగ్ చేస్తాడా లేదా ఇంపాక్ట్ సబ్గా వస్తాడా అనేది ఇంక వాళ్ళ ఇష్టం. అలాగే సందీప్ శర్మ హాస్ బిన్ ఎ గుడ్ ఫైండ్ లాస్ట్ టైం వాళ్ళకి. సో అతనితో కంటిన్యూ చేస్తారా? అతనితో కంటిన్యూ చేశారంటే కనుక బోల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, అశ్విన్ చహల్ ఈ 5 అవుతారు. అండ్ ప్రాబబ్లీ రయాన్ పరాగ్ కెన్ బౌల్ బిట్, 6వ బౌలర్ అవ్వడానికి ఆ ఆప్షన్ అనేది ఇస్తాడు. రోమన్ పవల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ బౌలింగ్ అటాక్ అనేది సరిగ్గా ఉందా అనే ఆలోచనలో ఉంటారు. లేదు ఎక్స్ట్రా పేస్ కావాలి అనుకుంటే కనుక దే మైట్ థింక్ ఆఫ్ కుల్దీప్ సేన్. ఇప్పుడు బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి ఐ థింక్ దర్ ద మోస్ట్ సార్టెడ్ స్క్వాడ్ ఇన్ బ్యాటింగ్. దానికి రీజన్ ఏంటి అంటే కనుక, ఒకటి వాళ్ళ దగ్గర శుభం దూబే అని ఒకడు ఉన్నాడు, తెచ్చుకున్నారు, గట్టి కొడతాడని, డొమెస్టిక్ ప్లేయర్. సో ఈ కెన్ బి ఇంపాక్టెడ్ ఇన్ అండ్ అవుట్, అటు ఇటు ఆడొచ్చు. రోమన్ పవల్ని తెచ్చుకున్నారు, వాళ్ళ దగ్గర కేవలం 13-14 కోట్లు ఉంటే దాదాపుగా 90% ఆఫ్ ది అమౌంట్ వీళ్ళిద్దరికి పెట్టారు. మిగతా వాళ్ళందరూ బేస్ ప్రైజ్లో ఆజా వాజా వాజా అన్నారు. ఆ తర్వాత మీరు అడమ్ జాంపా, అతను లేడు టీంలో, అతనికి ఏదో రీజన్స్ వల్ల అతను వెళ్ళిపోయాడు. ఒకళ్ళు ఎక్స్ట్రా స్పిన్ కావాలనుకుంటే కనుక ఆప్షన్ లేకుండా పోయింది. కర్ణాటక నుంచి ఒకళ్ళు తెచ్చుకున్నారు, దాని సంగతి తర్వాత మాట్లాడదాం. సో దే ఆల్సో హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అక్కడ. స్పిన్నర్కి ఏమైనా అయిందంటే పరిస్థితి ఏంటి అనే దాని మీద వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు. బట్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఎవరికి ఏం అవ్వలేదు కాబట్టి అందరూ అవైలబుల్లో ఉన్నారు అనుకుందాం. సో దే విల్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్లో ఆఫ్ బట్లర్ అండ్ జైస్వాల్ స్టార్టింగ్లో. సంజు శాంసన్ మరి 1 డౌన్ ఆడతాడా, 2 డౌన్ ఆడతాడా, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, ఏంటి పరిస్థితి అని చెప్పి. ఈ కెన్ ప్రాబబ్లీ పుష్ రోమన్ పవల్ ఎట్ 1 డౌన్, వెళ్ళి ఆడు మేక్ యూజ్ ఆఫ్ ద కండిషన్స్ అనుకుంటే అప్పుడు సంజు కెన్ కమ్ ఎట్ 4 డౌన్. ఆ తర్వాత మీకు సిమ్రాన్ హెట్మాయర్ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ ఉన్నాడు, ఇదంతా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. లేదు అలా కాదు, మనకి ఎలాగో నేను స్టార్టింగ్లో వస్తాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సిచ్యువేషన్ అని సంజు అనుకుంటే, అండ్ దెన్ యూ హ్యావ్ శుభం దూబే అంటే శుభం దూబే, రోమన్ పవల్, సిమ్రాన్ హెట్మాయర్, ధ్రువ్ జురేల్, చక్కటి బ్యాటింగ్ ఉంది. సంజు తర్వాత 7 అండ్ అశ్విన్ కెన్ ఆల్సో బ్యాట్, రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు, మర్చిపోకండి. సో ఆర్ఆర్ ఏం చేయాలి అంటే కనుక వాళ్ళు రియాన్ పరాగ్ని కొంచెం బెటర్గా యూసేజ్లో పెట్టాలి. డొమెస్టిక్ లెవెల్లో అటు వైట్ కానీ ఇటు రెడ్ కానీ అతను నంబర్ 4, నంబర్ 5 వచ్చి చాలా బాగా ఆడాడు, బౌలింగ్ కూడా ఎక్కువ వేసాడు, ఈజ్ రెడీ టు కాంట్రిబ్యూట్. ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది ప్లేయర్స్ ఎక్కడ ఎటువంటి కాంట్రిబ్యూషన్ జరిగిన ఐపీఎల్కి వచ్చి ఆడేస్తారు. ఇప్పుడు రహానే డి నాట్ హ్యావ్ ప్రాపర్ సీజన్ అక్కడ మన ముంబైతో రంజీ ట్రోఫీలో, కానీ నిన్న వచ్చి రాగానే కొట్టేసాడు, కావాల్సిన పరుగులు వచ్చాయి. ఎందుకంటే మీకు కావాల్సిన ఇంపాక్ట్, కావాల్సిన డెలివరీస్, కావాల్సిన రోల్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. రియాన్ పరాగ్కి ఒక అద్భుతమైన రోల్ ఉంది రాజస్థాన్ రాయల్స్ సర్కిట్లో, అది ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాడో చూడాలి ఇక్కడ రియాన్ పరాగ్. ఆ తర్వాత ఓవరాల్గా ఇట్ లుక్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ రాజస్థాన్ రాయల్స్, బ్యాలెన్స్ కూడా బాగుంది వాళ్ళది. నాకు అన్నట్టుగానే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కుదరాలి, వీళ్ళ ఫారెన్ 4 కుదరాలి. ఇద్దరికి కూడా ఒక రకమైన సమస్య ఈజ్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ దేర్ 11 or /12 వాట్ ఎవర్ ఇట్ ఈస్. కీ కాంటెస్ట్లు మాట్లాడదాం, ఇది చాలా ఇంపార్టెంట్గా మారిపోతుంది కీ కాంటెస్ట్ అని. అశ్విన్ ఉన్నాడు అక్కడ, అశ్విన్ స్టాయినిస్కో లేదా ఒక రాహుల్కో మిడిల్ ఓవర్స్లో వేయాలంటే ఎట్లా బౌలింగ్ వేస్తారు, చాలా బాగుంటుంది ఆ కాంటెస్ట్. చహల్ ఉన్నాడు, సో ఇప్పుడు చహల్ ఉన్నాడంటే కనుక కొంతమంది లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అటు మేయర్స్ ఆడితే మేయర్స్, పడికల్ ఆడితే పడికల్, తర్వాత క్వింటన్ డికాక్ ఆడితే క్వింటన్ డికాక్, నిక్లస్ పురన్ ఆడితే నిక్లస్ పురన్. వాళ్ళకి అగేన్స్ట్గా చహల్ ఏం చేయగలడు అనేది ఇంకొక పెద్ద ఛాలెంజ్. ట్రెంట్ బోల్ట్ దగ్గర అంత మోజో ఉందా, కుమ్మేయగలడా, లాస్ట్లో ఆ పవర్ నిక్లస్ పురన్ కానీ బదోని కానీ వాళ్ళు ఉన్నారు, ట్రెంట్ బోల్ట్ ఏం చేయగలడు అనే ఆలోచన ఉంటుంది మోర్ దెన్ ద స్టార్ట్. అలాగే ఇటు సైడ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక బిష్నాయ్, వాళ్ళ దగ్గర పవర్ హిట్టర్స్ ఉన్నారు,
బట్లర్ కానీ శాంసన్ కానీ పవర్ హిట్టర్స్ వాళ్ళు. వీళ్ళకి అగేన్స్ట్గా బిష్నా ఎట్లా బౌలింగ్ చేస్తాడు. అండ్ జైస్వాల్ని కట్టడి చేయడానికి వీళ్ళు ఎటువంటి ఆయుధం వాడతారు. సో జైస్వాల్ బికమ్స్ ది కీ ఫ్యాక్టర్ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్కి. అండ్ ఈ మైట్ ఈవెన్ బి ది ఎక్స్ ఫ్యాక్టరో, లేకపోతే ఆ ఎక్స్ట్రా వాళ్ళకి బలం చేకూర్చే అంశం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అక్కడి నుంచి జైస్వాల్. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక యూ కెనాట్ పిన్ పాయింట్ అండ్ ఏ బందా మేరకు దిలాయేగా ట్రాఫీ లేకపోతే మ్యాచ్ అని. బట్ ప్రాబబ్లీ యూ కెన్ పిన్ యువర్ హోప్స్ ఆన్ నిక్లస్ పూరన్. అతను కొంచెం లాస్ట్లో కొంచెం బ్యాట్కి పని చెప్పాడంటే కనుక ఎక్స్ట్రా రన్లు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో బోత్ టీమ్స్ ఇందాక అన్నట్టుగానే వాళ్ళకున్న కండిషనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. బోత్ టీమ్స్కి వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. బట్ ఒకటేంటంటే బ్యాటింగ్ పరంగా దే లుక్ మోర్ సార్టెడ్ రాజస్థాన్ రాయల్స్. బౌలింగ్ పరంగా ఇద్దరికి కొంచెం అటు ఇటుగానే ఉంది. సో లక్నో సూపర్ జైంట్స్ మరి ఎట్లా, ఎంత తొందరగా వాళ్ళ కాంబినేషన్ కుదిరితే అంత పూర్తి స్థాయిలో వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆన్ ద పేపర్ దే ఆర్ వెరీ గుడ్ స్క్వాడ్, మంచి స్క్వాడే, మంచి ఆప్షనే జరిగింది. కాకపోతే ఇది ఈ పరిస్థితి ఏమవుతుందంటే కనుక సడన్లీ యూల్సి ఇది చేంజ్ ఇలా జరిగిపోయింది. బౌలింగ్లో మనం జయదేవ్నాథ్ కట్ని వదిలేసాము, డానియల్ శాంసన్ వదిలేసాము, మన దగ్గర ఎవరు లేరు, ఏంటి ఆప్షన్, నవీన్ వాళ్ళకి అంతగా నమ్మచ్చా, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఒక చిన్న క్వశ్చన్స్ వస్తాయి. బట్ దే ఆర్ వెరీ గుడ్ టీమ్. కాంబినేషన్ సెట్ అయ్యేంత వరకు, బికాస్ ఆఫ్ రాహుల్స్ మూవ్, ఆ కాంబినేషన్ ఆ బ్యాటింగ్ లైనప్ సెట్ అయ్యేంత వరకు వాళ్ళ గురించి చెప్పడం కష్టం. సో అక్కడ స్లైట్ ఎడ్జ్ టువర్డ్స్ ఆర్ఆర్ అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు?